కువలయాపీడ వధ. బలరామకృష్ణులు రాత్రి సుఖంగా పరుండి మరునాటి ఉదయం స్నానాదులు నివర్తించుకుని వాద్యఘోషములను మల్లుల అరుపులను విని బయలుదేరి వచ్చిరి. రంగశాల ద్వారం చేరగానే అక్కడ ఒక ఏనుగు కనపడెను. అది ఏ కువలయాపీడము. శ్రీకృష్ణుని చూడగానే మావటి వాడు ఆ ఏనుగుని వానిపైకి పురికొల్పెను. శ్రీకృష్ణుడు వాని అభిప్రాయంను గుర్తించి మొలకు గట్టిగా బట్ట కట్టిన వేలాడుచున్న జుట్టును గట్టిగా కట్టి మేఘనాథ గంభీరమైన వాకుతో మావటితో ఇట్లను, ఓ అంబిష్ట, ఓ దారి వదులము, ప్రక్కకు తొలుగుము, లేనిచో ఏనుగును నిన్ను కూడా యమపురికి పంపుడు. ఆ మాట విని కోపించి మావటీడు మదించి చెలరేగిన ఏనుగును శ్రీకృష్ణునిపై పురిగొల్పెను. ఆ ఏనుగు కోపించిన మృత్యువుతో సమానముగా వచ్చిన శ్రీకృష్ణునిపై పడెను. తొండముతో శ్రీకృష్ణుని పట్టెను. తొండం నుండి శ్రీకృష్ణుడు జారి దాని పాదముల మధ్య దూరి కనపడకుండా పోయెను. తన కాళ్ళ మధ్యన ఉన్న కృష్ణుని తన తొండముతో ఏనుగు తడుముచుండెను. కృష్ణుడు వెనక కాళ్ళ మధ్య నుండి వెనుకకు పోయి తొక్క పట్టుకుని ఆ బలవంతముగా ఏనుగును గరుత్మంతుడు పామును పట్టినట్లు పట్టి 25 ధనసులు వెనుకకు లాగాను. ఆ ఏనుగు వెనుకకు తిరిగి శ్రీకృష్ణుని తొండముతో పట్టవలనని తిరుగునప్పుడు దాన్ని కుడి ఎడమలకు త్రిప్పుచు ఆవుదులతో ఆడినట్లు ఏనుగుతో విహరించెను. కొంతసేపట్లు తిప్పి కొట్టి ఎదురుగా వచ్చి తన అరచేతితో ఏనుగును కొట్టి పడద్రోసెను. ఏనుగు పడిన తర్వాత స్వామి ఆట వలె తాను కూడా పడినట్లు నటించెను. అప్పుడు మామటి వాడు మరలా దాన్ని లేపి వాని పైకి త్రోలగా మరలా పైబడెను. అప్పుడు శ్రీకృష్ణుడు దాని తొండము పట్టుకుని దాన్ని నేల కూల్చెను. చనిపోయిన ఏనుగు దంతమును పెగిలించి ఆ దంతంతో మావటిని చంపెను. చనిపోయిన ఏనుగును మావటి వాణ్ణి అచ్చటినే వదిలి దంతమును భుజముపై వేసుకొని చిరుచెమట బిందువులతో అందగించిన మోముతో రంగస్థలమును చేరెను. దంతమును ఆయుధంగా దాల్చి మిత్రులు గోపాలుతో బలరామకృష్ణుడు రంగంను ప్రవేశించిరి. మల్లానామ శని నృణాన్ నరవరః స్త్రీనా స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనో సతాం క్షితిభుజాం శస్తా స్వపిత్రో శిశు మృత్యుర్భోజపతిర్విరాడ విదుషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గతః సాగ్రజః. భగవానుడు శృంగరాది సర్వరస కదంబమూర్తి. ఎవరి అభిప్రాయములను బట్టి వారి అట్లు గోచరించుచుండెను. మల్లులకు పిడుగువలే కనపడెను. చూచుచున్న మహాజనులకు మహాపురుషుడుగా దర్శనమిచ్చెను. స్త్రీలకు మూర్తి భవించిన మన్మధి వలె గోచరించెను. గోపాలులకు చిలికారుల వలె తోచెను. రాజులకు దుర్మార్గులకు శాసకుడై నిలిచెను. తన తల్లి తండ్రులకు బాలుడుగా కనపడెను. భోజరాజుకు కంసునకు మృత్యువై దర్శనమిచ్చెను. దేహాత్మాభిమానము చే అజ్ఞానులకు సామాన్యుని వలె కనపడెను. యోగులకు పరతత్వముగా గోచరించెను. వృష్టి వంశస్థులకు ఉపాసింపదగిన పరదేవతగా గోచరించెను. ఇట్లా అందరూ అన్ని రూపములుగా తోచుచున్న బలరామునితో కూడి శ్రీకృష్ణుడు రంగమును చేరెను. కంసునకు కృష్ణుడు కువలయాపీడమును చంపిన వాడని వార్త చేరినది. చానూర ముష్టికులు దుర్జవులకు మల్లులని ఎరింగినను. కంసుడు లోన ఏమగునో అని భయపడుచుండెను. చానూర ముష్టికాది మల్లవద. విచిత్ర వేషాభరణతో దివ్య మాల్యా వస్త్రధరులై మహాభుజులకు బలరామకృష్ణులు ఉత్తమ వేషధారణ చేసినట్లు వలె చూసి చెడువారి మనసును తమ కాంతి చే చలింపచే రంగస్థలంను చేరిరి. పురజనులు జానపదులు ఆ ఉత్తమ పురుషులను ఆనందముతో కుతూహలంతో చూచి వికసించిన ముఖములతో విప్పారిన నేత్రములతో చూచుచూ ఉండిపోయేరి. ఎంత చూచిను తనవి తీరట్లేదు. చూపులతో తాగుచున్నారా అన్నట్లు, జిహ్వతో నాకుచున్నారా అన్నట్లు, నాసాపుటములతో వాసన చూచుచున్నారా అన్నట్లు వారిపైనే ప్రసరింపజేయచు పరవశులై ఉండిరి. ఇంతవరకు శ్రీకృష్ణుని కథలను విన్నారు. ఆ కథలను ఒకరితో ఒకరు చెప్పుకొనుచు సాక్షాత్తు భగవానుడు నారాయణ్ణి అంశచే వసుదేవుని ఇంట వీరు అవతరించినారు. ఆనాడు మన దేవకీ బిడ్డలను వసుదేవుడు గోకులను చేర్చినాడు. ఇంతకాలము నందుని ఇంట రహస్యంగా పెరిగినాడు. ఇతడు బాలుడై ఉండి పోతన తృణావత్తులను అంతమొందించినాడు. 2 మద్ది చెట్లను విరిచినాడు. ధేనుకుడు కేసి మొదలగు రాక్షసులను పరిమార్చినాడు. గోవులను గోపాలను కార్చిచ్చు నుండి కాపాడినాడు. కాళీయుని శిక్షించినాడు. ఇంద్రుని గర్భంను త్రుంచినాడు. గోకులంను వర్షం నుండి వాయువు నుండి పిడుగుల నుండి కాపాడినాడు. గోపికలు ఇతని మందహాసమునకు అవలోకమునకు పరవశులే ప్రేమించుచుందురు. యదువంశము విరిచే యశస్సును కీర్తిని మహత్వమును అందగలని పెద్దలు చెప్పుచుందురు. ఆ 2వ వాడు ఇతని అగ్రజుడు బలరాముడు. ఇతడు ప్రలంభుని చంపినాడు. ఇట్ల సభలో ప్రజలు చెప్పుకొనుచుండిరి.
ఇంతలో మల్ల యుద్ధ ప్రదర్శనకు సమయం అయినదని వాద్యములు మ్రోగినవి. చానూరుడు బలరామకృష్ణులను ఉద్దేశించి, ఓ నందకుమార, ఓ బలరామ, మీరు వీరులచే ప్రశంసింపదగిన వారని విని మీరు నేర్పును చూచుటకు మా ప్రభు మిమ్మల్ని ఆహ్వానించినాడు. ప్రజల రాజునకు ప్రియమైన పని చేయుట శ్రేయోదాయకము. మీరు దూడలను కాచడి వయసు నుండి బృందావనను మల్ల యుద్ధము చేయుచుండే వారిని వినుచున్నాము. మీరు కూడా ప్రభువునకు ఆనందం కలుగునట్లు మన యుద్ధ కౌశల్యము ప్రదర్శింతుము. సర్వభూతాత్మకుడు రాజు సంతసించిన నాడు సర్వభూతములు మనల్ని అనుగ్రహించును. చానూరుని మాటల విని శ్రీకృష్ణుడు దేశకాలోచితంగా ఇట్లు పలికెను. మీ వలె వనచర్లమగు మేము కూడా కంసుని ప్రజలమే. వారిని ప్రీతిని కలిగించుట, వారి అనుగ్రహం పొందుట మనకు ధర్మమే. కానీ మేము బాలురం. మాతో సమానముగు బలము కల వారితో యుద్ధము చేయుట ధర్మమే. లేనిచో చూచుడి వారికి అధర్మము కలుగును. మాకు తగిన వారితో మేము తలబడట న్యాయము. చానూరుడి మాటలు విని, నీవు పసివాడువు కావు, బాలుడువు కావు, నువ్వు బలశాలుల కంటే బలశాలివి. 1000 ఏనుగుల బలము కలిగిన కులయాపేడను లీలగా చంపిన నీవు బాలుడవా? బలవంతులకు మీరు యుద్ధం చేయడం న్యాయమే. ఇందు అధర్మము లేదు. బలరాముడు ముష్టికునితోనూ నీవు నాతోనూ యుద్ధం చేయుటకు రండు అని ఆహ్వానించను. వెంటనే బలరాముడు ముష్టికునితో శ్రీకృష్ణుడు చానూరితోనూ బాహుయుద్ధంకు సిద్ధపడిరి. ముందు చేతులు కలిపిరి. తర్వాత కాళ్ళతో కాళ్ళు తట్టి ఒకరినొకరు వెనుకకు త్రోసి ముందుకు లాగిరి. దండలతో దండలను, మోకాళ్ళతో మోకాలను, శిరసులతో శిరసులను తాకుచు ఒకరినొకరు ఎదిరింపసాగిరి. పరిభ్రమణము, విక్షేపణము, పరిరంభము, ఆవపాతనము, ఉత్సర్పణము, అపసర్పణము మొదలగు విభిన్న ప్రక్రియలతో వారి మల్ల యుద్ధం సాగుచుండెను. ఒకరినొకరు జయింపవలననే పట్టుదలతో పోరాడుచుండిరి. నాగరిక వనితలందరూ వారి యుద్ధమును చూచి, ఈ బాలురా మల్లులతో యుద్ధం చేయుట రాజు చూచి ఊరుకున్నాడే. వజ్రసారములకు పర్వతములు బోలిన శరీరములు గల మల్లులతో సుకుమారులు యవ్వనము కూడా నిండుగా రాని బాలురు యుద్ధం చేయుట తగని పని. ఈ చూచుచున్న సభ అంతయు అధర్మము పొందును. అధర్మము నడుచుచున్న చోట ప్రాజ్ఞులు నిలవరాదు. తప్పు జరుగుచున్నప్పుడు తెలిసి చెప్పకుండా నిలిచిన ప్రాజ్ఞుడు పాపమును పొందెను. ఆరే కృష్ణుడు చెవడపట్టిన ముఖంతో మల్లుల వెంట తరుముచుండగా పరిగెత్తుచున్నాడు. బలరాముని ముఖం ఎర్రపడిన కన్నులతో కోపముతో జేవురించుకుని ఉన్నది. సభ్యులు చూచుటలేదా? ఊరుకునుచున్నారే. ఆ బృందావన ప్రదేశంలో పరమ పవిత్రములైనవి. గూఢముగా మనుషుని వలె పురాణ పురుషుడు వేణునాదము చేయుచు గోవులను కాచుచూ సంచరించినాడు. ఏ పురాణ పురుషుని మహాలక్ష్మి బ్రహ్మరుద్ధాదులు కూడా ఆరాధింతురో ఆట్టి స్వామి పాదములు ఆర్చట నడిచినవి. ఆ గోపికలు ఏమి తపము చేసినారో ఈ గోపబాలుని లావణ్య సారమును, అనన్య సిద్ధము, నిత్య నూతనమగు సౌందర్యమును తమ నేత్రములతో పానం చేసి పరవశించినారు. గోకులమునందరి స్త్రీలు తాము ఏ పని చేయుచున్నను నందనందుని మనసున మరొక పాలు పిండిన, నీరు తెచ్చిన, పెరుగు చిలికిన, ఊచిన, పిల్లలు నోదార్చిన, ఇంటి పనులు చేసుకొనిన ప్రేమతో ఆనంద బాష్పములతో వారిని లీలనే గానం చేయుచుందరట. వారు చేసిన కర్మ కాదు, అది తపస్సు, అది జ్ఞాన యజ్ఞము. ఉదయం నుండి ఆవుల వెంట అడవికేగి సాయంకాలం తిరిగి వచ్చినప్పుడు దూషితమైన ముంగురులతో ఆవరింపబడే శ్రీకృష్ణ ముఖార విందంను దర్శించిన వ్రజకాంతల పుణ్యమే పుణ్యము. ఇట్లు స్త్రీలు మాట్లాడుకునిచుండగా వారి ప్రేమను ఆర్తిని గుర్తించిన స్వామి దాన్ని సహింపలేక వారి మానసికమైన వేదనను తొలగించుటకు శత్రువును చంపవాలని సంకల్పించను. ఈ స్త్రీల మాటలు విని వారి తల్లిదండ్రులతో బిడ్డల బలం ఎరుంగక బిడ్డలు ఏ మగుదురో అని బెంగ పెట్టుకుని తలయిల్లుచుండేది. శ్రీకృష్ణుడు, చానూరుడు, బలరాముడు, ముష్టికుడు పరస్పరం రకరకముల ద్వంద్వ యుద్ధ ప్రక్రియలో యుద్ధము చేయని ఆరంభించిరి. శ్రీకృష్ణుని పిడికిలి పట్లచే, మోచేతి పట్లచే చానూరుని శరీరమంతయు శిథిలమై భడలేక చెందుచుండెను. చానూరుడు డేగవలే పైకి ఎగిసి 2 పిడికిలను ముడిచి ఒక్కసారి వాసుదేవుని వక్షస్థలంను కొట్టెను. కానీ శ్రీకృష్ణుడు చెక్కు చెదరక ఏనుగు పువ్వులతో కొట్టినట్లు ఆనందంతో మీద పడి 2 బాహువులతో చానూరుని ఒడిసిపట్టి పైకెత్తి త్రిప్పెను. నేలపై పడవేచి అదిమి పట్టెను. దానితో చాండు చనిపోయాను. బట్టలు, ఆభరణంలో మాల్లో చెదిరి ఇంద్రధ్వజం నేల కూలినట్లు కూలినాడు. ముష్టికుడు కూడా బలవంతుడు బలరాముని చేత దెబ్బతిని ముఖం నుండి రక్తము కక్కుకుని గాలిచే పిగిలింపబడి నేలగుళ్ళ చెట్టు వలె నేలపడెను. తర్వాత కూడుడు అని పేరు గల మల్లుడు బలరాముని పైబడగా హేళగా ఎడమ పిడికలతో వాణ్ణి చంపెను. శరుడు, తోసరుడు అని ఇద్దరు కూడా కృష్ణుని పాదములతో తన్నగా నేలపడి వర్ణించిరి. మిగిలిన మల్లులందరూ బెదిరి తమ ప్రాణములను దక్కించుకుంటూ పారిపోయారు. గోపాలులు అందరూ తమ మిత్రులను విజయం చూచి ఆనందంతో ఒకరినొకరు లాయకొరచు వాద్యములు మోగుచుండగా విహరించుచుండిరి. చూచుచున్న జనులందరూ రామకృష్ణుల పరాక్రమం చూచి ఆనందించిరి. బ్రాహ్మణులకు బాగు అనిరి. కంసుడు మాత్రం ఆనందింపలేకపోయాను. మల్లులు పారిపోయిన తర్వాత కంసుడు మ్రోగించుచున్న వాద్యములను ఆపించి ఇట్లు పలికెను. మదించిన వసుదేవుని కుమారులని ఈడ్చివేయుడు.
గోపాలుడు ధనమును దోచుకొనుడు, దుర్మతి యగునందుని బంధింపుడు, శత్రు పక్షపాతి యొక్క మా తండ్రిని చంపివేయుడు. ఇట్లు ప్రలంబించుచున్న కంసుని చూచి శ్రీకృష్ణుడు కోపించి ఒక్క ఉదుటిన ఎగిరి అతడు కూర్చున్న ఆసనంను ఆరోహింపబోయెను. తన పైకి వచ్చుచున్న శ్రీకృష్ణుని చూచి మృత్యువు వచ్చుచున్నదని భయపడి కంసుడు తన ఆసనం నుండి లేచి డాలు కత్తి పట్టుకొని ఎదిరింప నిల్చెను. ఖడ్గపానీయుడు కంసుని డేగడేగని ఎదిరించినట్లు కుడి ఎడమలు ఎదిరించి కొట్టి గరుడు సర్పమును ఒలిసి పట్టినట్లు కంసుని పట్టెను. జుట్టు పట్టి కిరీటము ప్రద్రోసి అతని ఎత్తైన ఆసనం నుండి రంగముపై కీడ్చి అతనిపై భగవానుడు దూకి కూర్చుండెను. చనిపోయిన కంసుని సింహము ఏనుగుని ఇచ్చినట్లు అందరూ చూచుచుండగా ఇటు నటు దొర్లించి వేసెను. జనులందరూ ఆహాకారములు చేసిరి. కంసుడు శ్రీకృష్ణుని వల్ల మృత్యువు కలుగునని భయము చే త్రాగుచు, కుడుచుచు, మాట్లాడుచుచు, సంచరించుచు, ఊపిరి తీయచు, నిద్రించుచు ఆ చక్రాయుధున్నే దర్శించుచుండెను. కంసుడు భయము చే స్మరించలను. స్మరింపబడేవాడు భగవానుడు కనుక మరణానంతరము పొందుటకు శక్యము కాని భగవద్రూపమును పొందెను. కంసుని సోదరులు కంకుడు, అఘ్రోధుడు మొదలగు ఎనమండుగురు అన్న రుణము తీర్చుకొనవలను క్రోధముతో బలరామకృష్ణులపై పడిరి. వచ్చుచున్న వారిని చూసి బలరాముడు సింహము పశువులను చంపినట్లు ఒకసారిగా వారిని కూలద్రోసెను. ఆకాశం నుండి బ్రహ్మరుద్రాది దేవతల పుష్పవర్షం కురిపించిరి. దుందుబులు మ్రోగెను. స్త్రీల నృత్యం చేసిరి. కంసాదుల భార్యల కంట నీరు పెట్టుకొనుచు తనలో బాధకొనుచు అచ్చటకు వచ్చి వీరమరణం పొంది ఉన్న భర్తలను ఆలింగనం చేసుకుని దుఃఖముతో విలపించిరి. వారు ఏడ్చుచు కంసుని ఉద్దేశించి పాప మెరుగని ప్రాణులకు తీవ్రముగు ద్రోహం చేసి ఈ అవస్థను పొందితివి. భూతద్రోహము చేయువాడు సుఖమునందడు. సర్వభూతములకు ఉత్పత్తి స్థానము ప్రళయ స్థానముకు భగవాన్ని అవమానించి సుఖమును ఎట్లు పొందగలవు? వారిట్లు విలపించుట చూసి శ్రీకృష్ణుడు వారిని ఓదార్చి కంసాదులకు చేయదగిన సంస్కారమును చేయించెను. తరువాత తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారిని బంధం నుండి విడిపించి వారి పాదములకు శిరస్సు తాకించి నమస్కరించిరి. దేవకి వసుదేవులు వారు జగన్నాథులే అని ఎరిగి ఉన్నను తమకు నమస్కరించిన పుత్రులను కంస భయము లేని వారే గాఢంగా ఆలింగనం చేసుకునిరి. పురుషోత్తములకు శ్రీకృష్ణుడు బలరాముడు పుత్రులుగా తమను కౌగలించుకొనిను భగవత్ స్వరూపులుగా తాము గోచరించుడిచే పుత్ర ప్రేమను పూర్ణముగా అనుభవింపలేరని తమ భగవత్తత్వమును మరుగుపరిచిన మాయను వారిపై ప్రసరింపచేసిరి. వెంటనే దేవకి వసుదేవులు వారి బిడ్డలుగా తోచిరి. శ్రీకృష్ణుడు వినయంతో చేరి తల్లిదండ్రుల పాదములకు నమస్కరించి అమ్మ, నాన్న అని వారితో ప్రేమతో పలకరించెను. అమ్మ, మా కొరకు మీరు ఎంతో ఆరాటపడినారు, కానీ ఇంతవరకు మమ్మల్ని మీరు అనుభవింపలేకపోయినారు. తల్లిదండ్రుల వద్ద లాలన పొందుచు పిల్లలకు ఆనందము పొందుచుందరు, కానీ మేము మా అదృష్టములకు నోచుకొనలేదు. సకల పురుషార్థములను సాధించుటకు ఉపయోగపడే శరీరం ఇచ్చిన తల్లిదండ్రులు రుణమును 100 ఏండ్లకైనా ఎవడు తీర్చుకొనగలడు? ఎవడు తన శరీరము చే ధనము చే తల్లిదండ్రులు సుఖమును కలిగింపలేడు. అటు వాడు తాను తన మాంసమును తిన్నట్లు యమదూతలచే శిక్షింపబడను. తల్లిని, వృద్ధులకు తండ్రిని, పతివ్రతకు భార్యని, బాలుడకు కుమారుని, గురువుని, బ్రాహ్మణుని శరణు పొందిన వాడిని సామర్థ్యం ఉండియో రక్షింపలేని వాడు బ్రతికి ఉండియో చనిపోయినట్లే. ఇంతకాలం కంసుని వల్ల భయపడుచు ఏమీ చేయలేక బాధపడుచున్న మేము మీకు ఏ విధముగా సంతృప్తి కలిగించలేకపోయినాము. పరాధీనమై మీ శుశ్రూష చేయలేక బాధపడుచున్న మా అపరాధను క్షమింపుడు. మాయా మనుష్యులకు భగవానుడు తల్లిదండ్రులకు క్షమాపణ కోరుకొనెను. విశ్వాత్మకుడు భగవానుడు దేవకి వసుదేవులకు మాయ చేయ మోహము కలిగించి జగదీశ్వరుని భావం మరిచి బిడ్డలే అని ప్రేమించినట్లు చేసెను. అందుచే వారు శ్రీకృష్ణుని మాటలకు మోహపడి వారిని ఒళ్ళోకి తీసుకుని కౌగలించుకుని ఆనందము ఉందిరి. కంటనీరు శ్రవించుచుండా ప్రేమపాసం చే మాటలు జాలని వారై కన్నీటితో వారిని తడుపుచూ మిన్నకుండిరి. దేవకీనందరుడు ఇట్లు తల్లిదండ్రులను ఓదార్చి తాతగారు ఉగ్రసేనుడు యదువంశములకు రాజుగా పట్టాభిషేకం చేసెను. ఉగ్రసేనుతో శ్రీకృష్ణుడు ఇట్లు వినవించెను. మహాబాగా యదువంశం నుండి పుట్టిన వారికి యయాతి శాపం వలన రాజుగా పాలింప అర్హత లేదు. అందుచే మీరే పాలింపగోరుచున్నాను. సేవకుడిగా నేను మిమ్మల్ని సేవించుచుందును. కేవలము మానవులు కాకుండా దేవతలు కూడా మిమ్మ ఆరాధింతురు. రాజులందరూ మీకు కపము కట్టుచుందరు. కంసుని వలన భయము చే జ్ఞాతివారు యదు, వృష్టి, అందక, మధు, దాశర్హ, కుకురాది వంశముల వారు కూడా పై దేశంలోకి ఎగినారు. ఉగ్రసేనుడు భోజ వంశంలో చెందినవాడు. యాదవులకు రాజ్యాధికారం లేకపోవచ్చే తాతగారు ఉగ్రసేనుని పట్టాభిషేక్తులను చేసి కంసభయము చే దేశాంతరములకు పోయిన వారందరినీ మరలా రప్పించి వారికి తగిన వసతులను కల్పించి వారి గృహములలో ఉండినట్లు చేసెను. ప్రజలందరూ ఎవరింటిలో వారు ఆనందంగా ఉండిరి. బలరామకృష్ణుడు నందుని వద్దకు వెళ్ళి కౌగులించుకుని ఇట్లు పలుకుచుండిరి. నాయన, మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచితివి. రామకృష్ణుడు నందుని వద్దకు వెళ్ళి కౌగులించుకుని ఇట్లు పలుకుచుండిరి. నాయన, మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచితివి.
తల్లిదండ్రులకు బిడ్డల యందు తమ శరీరం ఎందుకంటే ఎక్కువ ప్రేమ ఉండెను. మమ్మల్ని కన్న తల్లిదండ్రులు దేవకి వసుదేవులే అయినను మమ్మ పోషించి రక్షించుటకు అవకాశం లేక అసమర్థులైన మీ వద్ద విడిచినారు. మీరును తల్లి యశోదయో కన్న బిడ్డల వలె మమ్మల్ని పోషించినారు. ఇంకా మీరు గోకులమునకు ఏగుడు ఇచ్చిన బంధువులందరూ మా ఎడబాటు చాలా దుఃఖించుచూ ఉందరు. వారిని కలిసి వారికి ఆనందంను కలిగింప ఇచ్చట ఉందము. ఆచరణ వారందరినీ కలియుటకు తర్వాత వచ్చేదము. ఆయన నందుని ఓదార్చి వస్త్రాలంకారులతో గౌరవించి సాగనంపెను. నందుడు ప్రేమచే విడవలేక బాధపడుచు కౌగలించుకుని కంట నీరు పెట్టుచు గోపాలులతో గోకులమును కేగను. శ్రీరామకృష్ణులకు ఉపనయనాది సంస్కారంలో వసుదేవుడు తన కుమారులు ఇరువురుకు బ్రాహ్మణులను పురోహితులను రప్పించి ఉపనయనాది సంస్కారములను జరిపించెను. వారికి దక్షిణగా అలంకరింపబడిన గోవులను సమర్పించెను. చెరసాలలో కృష్ణుడు పుట్టిననాడు గోవులను ఇచ్చిదని మనసులో సంకల్పించిన గోవుల్ని కంసుని నిర్బంధం చే ఎంతకాలము ఇయ్యలేని వాడే ఈనాడు ఉపనయన సమయంన బ్రాహ్మణులకు దానం చేసెను. గర్గాచార్యుడు ఉపనయన సంస్కారం చేసి గాయత్రీ మంత్రంను ఉపదేశించి బ్రహ్మచర్యాశ్రమం ప్రవేశింపజేసెను. బలరామకృష్ణుడు సహజమైన సర్వజ్ఞత్వము గలవారు, సర్వవిద్యలకు ఉత్పత్తి స్థానము వారే. కానీ దానినంతను మరుగుపరుచుకొని మానుల వలె గురుకుల వాసం చేయుటకు అవంతి ప్రవాసియకు సాందీపుని వద్దకు కాశీనగరమునకు ఎగిరి జితేంద్రులే గురువును చేరి గురువుగా సాందీపుని సేవించుచుండిరి. వారి పరిశుద్ధమగు భావనములకు అనువర్తనములకు సాందీపుడు సంతసించి సమస్త వేదములను అంగములను 6 ఉపనిషత్తులను అభ్యసింపజేసెను. రహస్యములతో కూడిన ధనుర్వేదమును తర్క విద్యను సంధి విగ్రహ యాన ఆసీన ద్వైధీభావ సమాశ్రయన రూపముగా 6 వేదములకు రాజనీతిని కూడా బలరామకృష్ణులకు నేర్పెను. సర్వ విద్యా ప్రవర్తకులకు బలరామకృష్ణులు ఒకసారి చెప్పినంత మాత్రమే అన్ని విద్యలు నేర్చిన వారు ఐరి 64 రోజుల్లో 64 కళను గ్రహించిరి. విద్యాధ్యయనము పూర్తి అయినది. గురుదక్షిణ సమర్పించుడని సాందీపుని ప్రార్థించిరి. సాందీపుడు వారి అద్భుతమైన మహిమకు అతి మాంస శక్తిని చూచి వీరు మహాపురుషులను నిశ్చయించుకుని భార్యతో ఆలోచించి సముద్రంలో ప్రభాస క్షేత్రమున మరణించిన తన కుమారుని తెచ్చియమ్మని కోరిరి. అట్లే చేతుమని బలరామకృష్ణులు అంగీకరించరి. రథముని ఎక్కి మహారథులు ఇద్దరు అప్రమేయ పరాక్రమములై ప్రభాస క్షేత్రమును చేరి సముద్రపు ఒడ్డున క్షణకాలము కూర్చుండి. సముద్రుడు వీరు భగవత్ స్వరూపులను గుర్తించి వారికి పూజలు సమర్పించను. అప్పుడు భగవానుడు నీవు మా గురుపుత్రుని పెద్ద కిరటంలో నీటిలోనికి తీసుకుని పోతుంది, వాని తిరిగి వసంగవలను అని పలికెను. అప్పుడు సముద్రం దేవ ఆ కురవాన్ని నేను తీసుకుని పోలేదు. పంచజనుడు అను ఒక అసురుడు శంఖరూపమును ధరించిన వాడే నా జలములలో సంచరించుచుండెను. అతడు ఆ బాలుని అపహరించినాడు అని చెప్పాను. వెంటనే భగవానుడు సముద్రజలంలోనికి చొచ్చి ఆ పంచజనుడు అను అసురుని చంపాను. కానీ అతని ఉదరం నా బాలుడు కనపడలేదు. అతని శరీరం నుండి ఒక శంఖము వెలువడెను. గోకులమునకు ఉద్ధవుని పంపుట. వృష్టి వంశస్థులలో శ్రేష్ఠుడు ఉద్ధవుడు. శ్రీకృష్ణునికి బాల్యం నుండి ఓ ప్రియమిత్రుడు, బృహస్పతి శిష్యుడు. శ్రీకృష్ణునికి మంత్రిగా ఉండదగిన వాడు, బుద్ధిమంతుడు, శ్రీకృష్ణుని ఏ ప్రయోజనము కోరక ప్రేమించిన భక్తుడు. అట్టి ఉద్ధవుని చెయ్యి పట్టుకొని ప్రపన్నార్థిహరుడగు హరి ఇట్లు చెప్పాను. ఉద్ధవ, మా ప్రీతి కొరకు గోకులంను కేకవలను. నా ఎడబాటుచే ఆర్తినంది ఉన్న గోపికలకు నా సందేశమును అందింపుము. గోపికలు నాయందే మనసు నిలిపి నేనే ప్రాణముగా శరీరమును కూడా నా కొరకే తృణప్రాయముగా విడవజాలిన భక్తి గలవారు. వారు లోకమర్యాదకు గాని ధర్మమునకు గాని కట్టుబడిన వారు కారు. నా కొరకు స్వధర్మమును స్వజనమును కూడా వీడి నాయందే మనసు నిలిపి ఉన్నవారు. వారిని సుఖముగా ఉండినట్లు చేయుట నా కర్తవ్యము. విరహం చే తప్పించుచు మనసు చెడి దూరమగు నన్ను తలంచుచు మోహం నందుచుందురు. అంతటి ప్రేమ గల వారైనను నేను తిరిగి వస్తునన్న ఆశ చేతను సందేశమును పంపుదునన్న ఆశ చేతను అతి కష్టమైన ప్రాణంలో నిలుపుకొనుచుందురు. అందుచే నువ్వు గోకులంకేగి వారికి నా వృత్తాంతమును ఎరింగింపుము. ఉద్ధవుడు శ్రీకృష్ణుని సందేశమును స్వీకరించి రథమునెక్కి గోకులంకేగెను. ఆ సమయంలో సూర్యాస్తమయమాగుచున్నది. గోవులు అడవి నుండి తిరిగి వచ్చుచున్నవి. ఎగిరిన ధూళి ఉద్ధవుని రథము కనపడకుండా ఆచ్ఛాదించినది. ఎగవచ్చిన ఆవులపై పడుచున్న ఆభూతులను, చేపు వచ్చిన పెద్ద పొదుగులతో దూడవైపు పరిగెడుతున్న పాడి ఆవులను గోకులంన దర్శనమిచ్చినవి. తెల్లని దూడలు చెంగుచెంగున దూకుచున్నవి. పిల్లని గ్రోవులు ధ్వనులు వినవచ్చుచున్నవి. బలరామకృష్ణుల చరిత్రములను అలంకరించుకున్న గోపికలు గానము చేయుచుండిరి. గొప్ప భవనంలో అగ్ని, సూర్య, అతిథి, గో బ్రాహ్మణ పితృదేవతారాధనములను చేయుచు దపము దీపము మాలికలు అర్పించుటచే మనోహరములై ఉండెను. ఆ వ్రజమంతయు పూచిన తోటలతో, పక్షులు, తుమ్మెదులు, దొండలతో, సరస్సులతో, ఆ సరస్సుల్లోని తామరలతో, హంసకారండవాది జలపక్షులతో పరమ రమణీయమైన ఒప్పుచుండెను. కృష్ణుని అనుచరుడు ఉద్ధవుడు వచ్చినాడని విని
నందుడు ఎదురేగి కౌగలించుకుని ప్రీతితో కృష్ణుడే వచ్చినాడు అన్నట్లు అర్పించెను. చక్కని భక్ష్య భోజ్యములతో భోజనం సమర్పించెను. మెత్తని పాన్పుపై సేనింపజేసి పాదసంవాహనం చేసి శ్రమ తీరిన తర్వాత ఉద్ధవుణ్ణి ఇట్లు ప్రశ్నించెను. మహానుభావ, మా మిత్రుడు వసుదేవుడు క్షమమా? బంధము నుండి విడవడి బిడ్డలతో మిత్రులతో కుశలు అయి ఉన్నాడా? కంసుడు పాపాత్ముడు, తన పాపం చే తానే మడిసినాడు. ధర్మశీలురగు యాదవులను ద్వేషించినాడు. శ్రీకృష్ణుడు తల్లిని, మమ్ములను, మిత్రులను, గోపాలులను, రేపళ్లను, గోవులను, బృందావనమును, గోవర్ధనమును తలంచుచు సుందరమైన మందస్మిత అవలోకములతో ఆనందింపచేసడి వాని ముఖమును మేము ఎన్నడైనను చూతుమా? మహాత్ముడకు కృష్ణుడు మమ్మల్ని దాటుటకు శక్యము కాని మృత్యు ప్రమాదముల నుండి తప్పించినాడు. కాచిచ్చు, రాళ్లవాన్న, కొండ చిలువు మొదలగు ఎన్నో బాధలు తొలగి వాని వల్ల మేము సురక్షితంగా ఉన్నాము. ఆ శ్రీకృష్ణుని లీలాపాంగ విలోకమును, చేష్టితములను, మాటలను, నవ్వులను తలంచుకున్నప్పుడు మా శరీరంలో నిర్వ్యాపారములై స్తబ్ధములగును. శ్రీకృష్ణుడు విహరించే నదులను, పర్వతములను, వనప్రదేశములను, క్రీడాస్థానములను చూచున్నప్పుడు మా మనసు కృష్ణునితో తాదాత్మ్యము నొందుచుండెను. దేవకార్యము కొరకు ఈ లోకమునకు దిగి వచ్చిన దేవతా శ్రేష్ఠులే బలరామకృష్ణులని గర్గుని వాక్యము వలన నేను ఎరింగితిని. 1000 ఏనుగుల బలములు గల కంసుని మల్లులను, కువలయాపీడమును, మృగములను చంపినట్లు లీలగా చంపినాడు. 3 తాటి చెట్లు ఎత్తుగల ధనస్సును గజరాజు చెరకు కర్ర విరిచినట్లు ఒక చేతితో విరిచినాడు. 7 రోజులు గోవర్ధనంను దాల్చిన బలశాలి ప్రళంబుడు, ధేనుకుడు, అరిష్టుడు, తృణావర్తుడు మొదలగు రాక్షసులను ఎందరినో లీలగా చంపినాడు. అట్టివాడు మానవ మాత్రుడు కాదు అని శ్రీకృష్ణుని మహిమలను స్మరించి కృష్ణుని యందు ప్రేమ గలవాడే కంట నీరు నింపుచూ ఓరకుండెను. యశోదానందుడు చెప్పుచున్న తన పిల్లవాని లీలలను విరుచు కన్నీరు కాచుచూ ఓరకుండెను. నంద యశోదుల ప్రేమ చూచి ఉద్ధవుడు వారితో ఇట్లా పలుకుచున్నాడు. ఈ లోకంలో దేహదారులకు వారిలో మీరు ప్రశంసింపదగిన వారు. సకల లోక గురువుకు నారాయణ్ణి ముందు మీకు ఇట్టి ప్రేమ కలిగినది. బలరామకృష్ణుల విశ్వమునకు అంతకు కారణంలో అయినవారు. పురుషుడు ప్రధానము అన్నవి వీరికి శరీరములుగా ఉండి జగత్తునకు కారణము అయినవి. వీరిద్దరూ సర్వలోకమును వ్యాపించి నడిపించేవారు. భగవాన్ని యందు ఇతర విషయము విముఖమైన మనసు ఒక క్షణకాలమైన నిలచినచో కర్మవాసనలు తొలగును. అప్రాకృతమైన మనసు లభించును, పరగతి లభించును. అట్టి పరమాత్మ యందు మీరు అంత ప్రేమ కలిగి ఉన్నారు. ఇంకా మీరు సాధించవలసింది ఏమీ లేదు. కొద్ది రోజుల్లో శ్రీకృష్ణుడు గోకులంనకు రాగలడు, మీకు ప్రీతిని కలిగింపగలదు. కంస వదనానంతరము మిమ్మల్ని చేరి చెప్పిన మాట తప్పక నెరవేర్చగలదు. అతడు కొద్ది కాలంలోనే మీ కంట పడగలడు. అతనికి ఈ లోకంలో ప్రియుడు అప్రియుడు ఎవరనూ లేరు. అందరి చేతను అతడు ప్రేమింపదగిన వాడై ఉండును. తన యందు మమకారంను పెట్టుకున్న వారిని ఉత్తముడు, అధముడు అని తారతమ్యం లేక సమానంగా ప్రేమించును. వానికి ఎవరి యందును మమకారం ఉండదు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, తనవాడు, పైవాడు, దేహము, కర్మ అనే బంధములు అతనికి లేవు. లోకంలోని సాధువులను రక్షించుటకు క్రీడగా దేవతలలో, జలచరములలో, మనుషులలో జన్మనెత్తుచుండును. సత్వ రజస్తమో గుణములు అంటని వాడు వాణ్ణి అన్నిటినీ తన లీలకు ఉపకరణముగా స్వీకరించి వానితో క్రీడించుచుండెను. ఈ విశ్వమునంతను సృష్టించువాడు, రక్షించువాడు, సంహరించువాడు అతడే. తొందరగా మనము తిరుగుచున్నప్పుడు తిరుగుడు పడిన చూపుతో భూమి తిరుగుచున్నట్లు తోచును. అట్లే జీవుడు గుణములచే తిరుగుచున్న మనసునందు తానే కర్తనని, తానే స్వతంత్రుడని, శరీరమే తానని తలంచుచుండును. ఆత్మకు దేహాత్మాభిమానం చే కర్తృత్వ భోక్తత్వములు అంటుచుండును. శ్రీకృష్ణుడు మనవలే మనుజ రూపమున ఉండుడిచే మనము అతడు కూడా పుణ్యపాపమును చేయుచున్నాడని అనుకొనుచుందుము. అతడు మీ బిడ్డడు కాదు, అతడు సాక్షాత్తు భగవానుడు. అందరికీ కుమారుడు, తండ్రి, తల్లి, ఆత్మయు అయి ఉన్నాడు. మనము వినుచున్నవన్నీయో చూచుచున్నవన్నీయో అతని రూపములే. జరిగినవి, జరుగుచున్నవి, జరగబోనవి అతనివే. స్థావరము, జంగమము, గొప్పది, చిన్నది అను భేదము లేక సర్వ పదార్థములు అతని కంటే వేరైనవి కావు. అన్నింటికీ అతడు ఆత్మ అయి నియమించేవాడు అవురిచే సర్వము అతడే అగుచున్నాడు. ఈ విధముగా మాట్లాడుచుండగా తెల్లవారిపోయినది. గోపికలు లేచి దీపములు వెలిగించుకొని ఇంట్లో పూజాధికము చేసుకొని పెరుగు చిలకుచుండిరి. ఈ దీపముల కాంతిలో వారు దాల్చిన కంకణములలో, ఆభరణములలో ఉన్న మణులు మెరుగుచుండెను. 6 కుండల కాంతులచే వారి కపోలంలో ఒకళ్ళు ప్రకాశించుచుండెను. ఉద్గాయితీనామరవిందలోచనం వ్రజాంగానానం దివ్యమస్పృశుధ్వన్విః దద్నశ్చ నిర్మందన శబ్దమిశ్రితో
నిరస్యతే యాన దిశామ మంగళం. ఉద్గాయితీనామరవిందలోచనం వ్రజాంగనానాం దివమస్పృశుధ్వనిః దద్నశ్చ నిర్మందన శబ్దమిశ్రితో నిరస్యతే యాన దిశామ మంగళం. పుండరీకాక్షుడకు గోవిందుని గుణచేష్టితమును పాడుకొనుచున్న ఆ గోపికల గాన ధ్వని పెరుగు చిలుకుచున్న ధ్వనితో కలిసి ఆకాశంను వ్యాపించి దిక్కులలో అమంగళము తొలగించెను. సూర్యోదయం అయినది. గోకులంలో నందుని ద్వారం వద్ద రథము కనపడింది. గోపికలు గోపాలురు బంగారు రథమును చూచి ఎవరు వచ్చిరో అనుకొనిరి. అక్రూరుడే మరలా వచ్చినాడా? వెనుకకు వచ్చి కృష్ణుని మధురా నగరమునకు తీసుకుని వెళ్ళినాడు. ఇప్పుడు మన మాంసములతో చనిపోయిన తమ రాజు కంసునుకు ప్రేతతృప్తి చేయుటకు వచ్చినాడా అని వీరు శంకించుచుండగా స్నానాదులు నెరవేర్చుకుని ఉద్ధవుడు వెలికి వచ్చినాడు. గోకులంలోని స్త్రీలు అజానుబాహుడు, పుండరీక దళ విలోచనుడు, పీతాంబరుడు, మాలాధరుడు, వికసన్ముఖారవిందుడు, కొండలాలంకృతుడు అగు ఆ కృష్ణానుచరుని చూచినారు. ఏమి ఇతడు మన కృష్ణుని వేషము ఆభరణములు దాల్చిన వాడై ఉన్నాడు, చూచుటకు చాలా మనోహరముగా ఉన్నాడు అని మందహాసము చేయొచ్చు. భగవత్ పదాశ్రయనము గల ఉద్ధవుని చుట్టూ ఉత్కంఠతతో గోపకాంతులు చెరిరి. ఏకాంత ప్రదేశం నందు ఆసనమందు కూర్చుని ఉండిన ఆ కృష్ణ వార్తాహరుడగు ఉద్ధవుని చేరి కూర్చుని సత్కరించి మంచి మాటలతో, చూపులతో, నవ్వులతో, వినయముతో ఇట్లు అడగసాగిరి. నీవు యదుపతి అగు మా శ్రీకృష్ణుని సేవకుడువు కదా. అతడు పంపగా తల్లిదండ్రులకు నంద యశోదలకు ఆనందమును కలిగించుటకు అతని సందేశంను తెచ్చియుందువు. తల్లిదండ్రుల కంటే అతనికి గోకులం నా ప్రేమింపదగిన వారు ఎవరున్నారు? ముళ్ళైనను తల్లిదండ్రులపై ప్రేమను వదలలేదు కదా. మమ్ముళ్ళు మరచినను తల్లిదండ్రులను వదలలేక కబురు పంపి ఉండును. స్త్రీల యందు ప్రేమ ప్రయోజనాపేక్షతో కొంతకాలము ఉండును. ప్రయోజనము తీరగానే కాంతలను పురుషులు మరుతురు. మకరందముపై కోరిక ఉన్నంత వరకే తుమ్మెదలు పువ్వులపై వ్రాలును. వేశ్యలు డబ్బులేని పురుషుని పరిత్యజింతురు. ప్రజాపాలన సమర్థుడు కాని రాజును ప్రజలు తొలగిందరు. విద్య నేర్చుకున్న తర్వాత శిష్యులు గురువు వద్ద ఉండరు. పక్షులు పండులేని చెట్ల వద్దకు చేరవు. ఇంటికి వచ్చిన అతిథులు భోజనము కాగానే వెళ్ళిపోదురు. అరణ్యము కాలిపోయినచో మృగములు అందుండవు. యాగమున దక్షిణ లభించగానే ఋత్విక్కులు వెళ్ళిపోదురు. జాడు భోగకాంతను తనివి తీరగానే తనపై ఎంత వలుపు కలిగిను ఆమెను వదిలిపోవును. శ్రీకృష్ణుడు కూడా ఈ న్యాయముని అనుసరించి మమ్మల్ని వీడి మరి స్మరింపక మధురా నగరంన ఉండిపోయినాడు. ఇట్లు గోపికలు కృష్ణదూతయగు ఉద్ధవుని చూడగానే మనోవాక్యములు గోవింద పరవశంలో గానము చేయుచు ఏచుచు నిర్లజ్జలై నిలిచి ఉండరే. అతని శైశవమును బాల్యంను స్మరించుకొని చాలా బాధపడుచుండిరి. అంతలో అచ్చడికి ఒక తుమ్మెద వచ్చెను. ఆ తుమ్మెద వారు చుట్టూ తిరుగుచుండెను. దాన్ని చూచి శ్రీకృష్ణుడు పంపిన దూతగా భావించుకుని శ్రీకృష్ణుడే పంపినట్లు మనసులో తలంచుకొనుచు దూతతో మాట్లాడినట్టు తుమ్మెదతో ఇట్లు పలుకుచుండిరి. భ్రమర గీతములు. మధుప దూతబంధు మా పాదములను స్పృశింపకము అని తుమ్మెదతో పలుకుచు శ్రీకృష్ణుని అధిక్షేపించుచున్నారు. తుమ్మెద ఎట్లు పువ్వుపై ప్రేమచేగాక దాని యందు తేనె కొరకు వచ్చి త్రాగి వెంటనే తొలగిపోవును, అట్లే శ్రీకృష్ణుడు కూడా తమను వదిలినాడని మధు త్రాగువాడ అని సంబోధించినారు. అనగా త్రాగుబోతు అని భావము. దూర్తులు ఒకరిని బాధించువారు. అట్టి వారికి బంధువు అగుటచే కృష్ణునికి కూడా అట్టి బాధించటి స్వభావము వచ్చినదని దూర్తబంధు అని పిలిచినారు. తుమ్మెదలతో మాట్లాడుచు శ్రీకృష్ణునితో మాట్లాడుచుచున్నట్లు అధిక్షేపించుచున్నారు. వాని పాదముల వైపు తుమ్మెద రాబోచున్నట్టు చూచి సవితి యొక్క కుచుములు ఎందలి కుంకుమచే ఎర్రనైన మాలలోని మకరందముచే మీ ఇసములు ఎర్రపడినవి. వానితో మా పాదములను స్పృశింపకము మధుపతి. ఆ మానుల అనుగ్రహమును పొందుము. మా పాదములపై పౌట ఎందుకు? మాపై నీకు ప్రేమ లేదు కదా. నీవు ప్రేమించిన ఆ స్త్రీల అనుగ్రహమును పొందుటకు వారి పాదములపై పడము. నీ ప్రేమ సభలలో నవ్వదగినదై ఉండును గాని ప్రశంసింపదగినది కాదు. అటు వానికి దూతగా నీవు వచ్చితివా? తుమ్మెద చాలా బాగున్నది. స్త్రీలను అనుభవించి వదిలిపో వానికి దూతగా వచ్చుటకు. పువ్వులోని మకరందమును త్రాగగానే వదిలిపోయే స్వభావము గల తుమ్మెద
నీవే తగుదువు, నీ వంటి వాడే మా గోపాలుడు. ఒకనాడు తాను మోహజనకమగు అధరామృతమును మాకు చవిచూసి పువ్వులపై వ్రాలి వాణ్ణి వెంటనే నీవు వదిలినట్లు మమ్మల్ని వదిలినాడు. ఆ లక్ష్మీదేవి అతని పాదములను ఎట్లు సేవించుచున్నదో అతని మాటల్లోని మోసంను గుర్తించలేక సత్యసంధుడును అనుకొని మనసును మళ్లించుకొనలేనిదై వాణ్ణే సేవించుచున్నదే గాని మేము అట్టివారము కాదు. వీరు శ్రీకృష్ణుని కేవలము భౌతిక కామముచే కామించిన వారు కారు. నారాయణుడిగా ఎరిగి అలౌకిక దివ్య వైభవంను అనుభవించి దివ్య కామముచే పరవశులైనారు. అందుచేతనే శ్రీకృష్ణుని నిందించుచున్నప్పుడు లక్ష్మీ వల్లభని అధిక్షేపించుచున్నారు. ఆ తుమ్మెద జంకారముతో వారి చుట్టూ తిరుగుచున్నది. ఆ కృష్ణుని గానము చేసి తమ అనుగ్రహమును పొందవలనని అట్లు పాడుచున్నదని వారు భావించి ఇట్లు అనుచున్నారు. ఓ షట్పద, అడవిలో సంచరించు వారము మేము. మా ఎదుట ఆ పురాణ పురుషుడకు ఎదుపతిని గూర్చి ఎందుకు పాడదవు? నీకేమయూ దానిచే లాభం లేదు. మధురా నగరికి ఎగుము. ఆ శ్రీకృష్ణుని ప్రియురాండ్రు అచ్చట ఉన్నారు, అచ్చట పాడము. నీ పాటలు చే వారి మానసిక తాపము తీరి నీ కోరికలను వారు ఈడేర్చగలరు. ఇచ్చట తుమ్మెదను షట్పద అని సంబోధించినారు. ముష్టికై పాటలు పాడుకొనుచు ఇంటింటా తిరుగువాడవని 1000 కాళ్ళవాడు అన్నట్లు 6 కాళ్ళవాడవని ఎత్తి పొడుచుచున్నారు. ఆయనను అతని కృత్రిములకు అందమైన నవ్వులకు కనుబొమ్మ కదలికకు వశపడి ప్రేమించిన స్త్రీలు ఈ లోకంలో గాని పైలోకంలో గాని పాతాళ లోకంలో గాని ఎవరైనా ఉందురా? మేము అతనికి ఎందుకు? లక్ష్మీదేవి కూడా అతని పాదపరాగమునకు అతని మోసములకు వశపడి సేవించుచున్నది గాని మేము అట్టి వారము కాము. దీనిలో వద్ద ఆ ఉత్తమ శ్లోకిని గుణములు గానము చేయము. మేము అతని కొరకు దైన్యం నందడి వారము కాము. తుమ్మెద తిరుగుచు శిరసు వైపు వచ్చును గోపికలు చూచి చెవిలో ఏదో రహస్యంగా సందేశము నందింపవచ్చిందని భావించి ఇట్లా అనుచున్నారు. పొమ్ము పొమ్ము, మా శిరసు వైపు రాకు. నీ నయగారపు మాటలు మాకు తెలియను. ఆ ముకుందిని అనునయోక్తులను మేము ఎరుగుదుము. వాని దూతగా వాన ప్రియవచనంలో నీవు పలుకగలవాడవని మేము ఎరుగుదుము. అతని వలన నీవు కూడా విశ్వసింపదగిన వాడవు గావు. ఆ ముకుందుడు తన కొరకు లోకమును తమ ధర్మమును కూడా వదిలి ప్రేమించిన స్త్రీలను వదిలిపోయిన కృతజ్ఞుడు. ఇట్టి కృతజ్ఞుడితో సంధి మాకెందుకు? పొమ్ము. శ్రీకృష్ణుడు సాధు పరిత్రాణకై దిగి వచ్చిన అవతార పురుషుడు అనియో ఇతడే వెనక వాముడిగా శ్రీరాముడిగా అవతరించినాడని గోపికలు ఎరుగుదురు. అందుచే ఆ అవతారములలోని క్రౌర్యమును కాఠిన్యమును చెప్పి దోషించుచున్నారు. మీ గోవిందుడు వేటగాని వలె చెట్టుచాటు నుండి వంచి నిరపరాధుడుగా వాళ్ళని చంపిన క్రూరుడు. వ్యాధునకు మృగమునకు చంపుటలో ప్రయోజనము ఉండును, కానీ ఆ రామునకు వాళ్ళని చంపుటలో ప్రయోజనమేమీ లేదు. మాంసము చర్మము గోళ్ళు కూడా తనకు పనికిరానివే. అట్టి వాణ్ణి చంపిన క్రూరుడు. అంతేకాదు సీత యందు వ్యామోహంచే తన్ను వలస వచ్చిన ఒక యువతి శూర్పణఖ చెవులు ముక్కు కోసి నిరూపణను చేసిన కఠినుడు. అంతేకాదు ఆనాడు వామనుడే బలి యజ్ఞవాడమునకు వెళ్ళి అతనిచ్చిన భూమిని తీసుకొని అతని నెత్తిన కాళ్ళు పెట్టినాడు. ఇది కాకి స్వభావము. కాకి మన చేతిలోనున్న దాన్ని లాగుకొని నెత్తిపై తన్నును. మీ స్వామి అట్టి వాయన స్వభావము గలవాడు. అట్టి వారి మైత్రి మాకు అక్కరలేదు. కానీ ఏమి చేయుదము? దుష్టుడైనను వాడే సంతతము స్మరణకు వచ్చి వదులుటకు వీలు కాకుండా మమ్మల్ని వెంటాడుచున్నాడు. మేమే కాదు, మా వలె ఎందరో ఇతని కొరకు భార్య బిడ్డలను ఇండ్లను వదలలేక ఈ కథలను గానం చేసుకుంటూ భిక్షుకులై సంచరించుచున్నారు. ఆ శ్రీకృష్ణుని లీలా చరిత్రము చెవులకు అమృతము వలె ఉండును. ఆ అమృత బిందువును ఒక్కసారి సేవించిన రాగద్వేషాదులు తొలగిపోను. విన్నవారు అచేతనముల వలె అగుదురు, దీనులగుదురు. ఇండ్లు ఆకలి వదులుదురు. పక్షులు చెట్టుకు తిరుగునట్లు ఇంటింటా తిరుగుచుందురు. ఇది భగవత్ కథా శ్రవణ ఫలము. దేని దోషణముగా గోపికలు పేర్కొంటున్నారు. భగవంతుని కథాకరణం నుంచే రాగద్వేషము నశించి మమకారము తొలగి ఆత్మస్వరూప జ్ఞానము కలిగి సన్యాసులేవాన్ని పొందుటకు ఆర్తితో సంచరించు వారు అగుదురు అని భావము. మేము అతని స్వభావమును బావుగా ఎరిగిన వారమే అయినను అతని మోసంలో పడక తప్పినది కాదు. అడవిలో లేళ్లను పట్టుటకు పాట పాడుదురు. ఆడులేళ్లు అవివేకంతో ఆ పాటకు పరవశమై వాణ్ణి చేరి వానికి వశపడుచు అట్లు మేము కూడా ఈ కృష్ణుని కుటిల వచో విన్యాసములకు మోసపోయితిమి. అతని స్పర్శచే ఎన్నటికి తొలగని ప్రేమ కల వారిమి అయితిమి. దానిచే మాకు బాధయే మిగిలినది. అతని ప్రేమ ఎంతటిదో మాకు తెలిసినది. ఇంకా అతని ప్రసంగమును మాని వేరొక ప్రసంగమును చెప్పుదుము. తుమ్మెద
వెనుకకు పోయి మరలా వారి వైపు వచ్చెను. గోపికలు దాన్ని చూచి, మిత్రమా, భ్రమరా, మరలా నిన్ను మా కృష్ణుడు పంపినాడా? మాకు నీవు గౌరవింపదగిన వాడవే. నీకేదైనా కావలసినచో కోరుకొనుము. ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో ఎడబాటు లేక కూడి ఉండడి అతని సమీపమునకు మమ్ము ఎట్లు చేర్చెదవో. మధురా నగరమునకు దేవకీ వసుదేవులతో బంధువులతో శ్రీకృష్ణుడు కుశలముగా ఉన్నాడా? దాస్యంనే కాంక్షణించు మమ్మల్ని ఎప్పుడైనా వచ్చి అగరవాసులుగా తన బాహువును మా సరస్సుపై మోపునా? ఇట్లు వ్రతకాంతలు భ్రమరముతో మాట్లాడుచున్న ఉద్ధవునితో శ్రీకృష్ణ విరహము చేయగలిగిన తీవ్రమైన వేదనను కృష్ణదర్శన లాలసులై వినపింపగా విని ప్రియుని సందేశం ఇట్లు వారికి వినిపించెను. గోవనితలారా, మీరు కృతార్థులు. అన్ని లోకములలో మీరే పూజింపదగిన వారు. వాసుదేవుని యందు ఇంతటి ప్రేమ గల మీకంటే కృతార్థులెవరు? అందుచే భగవానునితో మీకు ఎడబాటు లేదు. బాహ్యంగా ఎడబాటు, అంతరంగా నిత్య సమాగమమును మీరు అనుభవించుచున్నారు. దీనికై శోకింపవలదు అని కృష్ణుడు చెప్పే సందేశమును ఉద్ధవుని వలన వినగానే వారికి స్మృతి కలిగను. దానిచే ప్రీతి కలిగి పరమానందము పొందిరి. ఉద్ధవునితో వారిట్లా పలుకుచుండిరి. యాదవులకు శత్రువు పాపాత్ముడు కంసుడు మరణించినాడు. కోరికలన్నీ నెరవేరిన యాదవులతో కృష్ణుడు కుశలముగా ఉన్నాడా? ఆ పట్టణ స్త్రీలు ప్రేమతో, సిగ్గుతో, మందహాసములతో చూచిన చూపులచే ఆరాధింపబడిన వాళ్ళే ప్రీతినందుచున్నాడా? వారి మాటల్లో మర్మములు ఎరింగిన శ్రీకృష్ణుడు వారిపై ప్రేమగలవాడే ఉండెరా? వారి మధ్య నుండి గోవిందుడు మమ్మల్ని స్మరించునా? ఆనాడు బృందావనమున శరత్కాలమున వెన్నెలచే అందగించిన రాత్రులలో మాతో కలిసి కాళీయందరు ధ్వని చేయుచుండగా అనుభవించిన ఆ రాసలీలానందనము తలంచుకొని అనుభవించుచున్నాడా? మరలా ఆ గోపాలుచులకు వచ్చి మా శోకమును తొలగించునా? శత్రువులు పోయి రాజ్యమును పొందిన కృష్ణుడు రాజకన్యలను వివాహమాడి మిత్రులతో అతడు ఉండినే గాని ఈ పల్లెకు ఎందుకు వచ్చెను? మహాత్ముడు అతని కోరికలన్నీ నెరవేరినవి కదా, ఇంకా మాతో పని ఏమి? వెనుక వేసి ఆయన పింగళ ప్రేమించిన ప్రియునిపై ఆశ వదులుకొని ఉండుట సుఖమని చెప్పిందని మాకు తెలియదు. కానీ కృష్ణునిపై ఆశ తొలగకుండా బాధించుచున్నది. ఉత్తమ శ్లోకుడు ఆ భగవాన్ని స్మరించుట తొలగిపోవాలని ఎవరు కోరుకుందరు? లక్ష్మీదేవి కూడా అతని వక్షస్థలమును వదలలేకపోయినది. ఈ బృందావనంన పర్వతంలోపై వనములలో నదీ తీరంలో శ్రీకృష్ణుడు బలరామునితో ఆవులను మేపుకొనుచు విహరించినాడు. ఆ స్వామి అడుగుజాడలు మాకెప్పటికీ జ్ఞాపకము వచ్చుచున్నవి. ఆ మధురమగు లలితోద్ధారావలోకమును ఎట్లు మరవగలము? ఓ రమానాథ, బ్రజనాథ, ఈ పాప పంకమును దిగబడి ఉన్న గోకులము ఉద్ధరింపము. ఎట్ల ఉద్ధవునితో తమ ఆర్తిని నివేదించి అతడు చెప్పిన సందేశంలోచే విరహజ్వరము తొలగిన వారై ఉద్ధవుని పూజించిరి. ఆ గోపికల శోకమును కృష్ణలీలా కథాగానంతో తొలగించుచు వారిని ఆనందింపజేయచ్చు కొన్ని నెలలు ఉద్ధవుడు గోకులంన ఉండెను. అతడు ఇట్లో అనుకొనుచుండెను. ఓహో, గోపవనితుల జన్మలే జన్మలు. సర్వాంతరాత్మయో గోవిందుని యందు వీరి ప్రేమ నిరూఢమై ఉన్నది. ఆట స్థితిని ముముక్షులకు మునులు మా వంటి హరస్మరణ పరాయణులు కూడా కాంక్షించుచుందురు. అనంతుని కథల యందు నిర్దశేమకు అనురాగం కలుగుట దుర్లభము. బ్రాహ్మణుడుగా జన్మించినను బ్రహ్మగా జన్మించినను ఏమి ప్రయోజనము? వీరు అడవిలో సంచరించడి జ్ఞానహీనులు. తమ భర్తలను వదిలి పరపురుషునితో రమించడి శీలము గలవారు. కానీ పరమాత్మయకు శ్రీకృష్ణు యందు వీరికి కలిగిన గాఢభక్తి వీరికి తప్పక శ్రేయస్సును కలిగించును. తెలిసి ప్రేమించినను తెలియక ప్రేమించినను శ్రీకృష్ణుని ప్రేమించిన వారికి తెలిసియో తెలియకో వేసుకున్న మందు పనిచేసినట్లు పనిచేయను, పాపములు పోవును. ఈ గోపికలు పొందిన భాగ్యమును భగవాన్ని వక్షస్థలమందు నిత్యవాసము చేయో లక్ష్మి కూడా పొందలేదు. ఇంకా ఇతర స్త్రీల మాట చెప్పేదేమి? ఆనాటి రాసక్రీడలో స్వామి తన భుజముతో వీరి మెడను పట్టి తన దగ్గరగా చేర్చుకొని ఆనందింపజేసినాడు. ఆసామహో చరణరేణుజుషామహం స్యాం బృందావనే కిమపి గుల్మలౌతౌషధీనాం యాదస్యజం స్వజనం ఆర్యపదం చ హిత్వా భేర్ముకుంద పదవేం శుద్ధభిర్విమృగ్యాం. ఆసామహో చరణరేణుజుషామహం స్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యాదస్యజం స్వజనం ఆర్యపదం చ హిత్వా భేర్ముకుంద పదవేం శుద్ధభిర్విమృగ్యాం. ఆహా, ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలోనైనా ఈ బృందావనంలో ఈ వనితల పాదరేణువు సోకిన ప్రదేశంలో నేను ఒక పొదగాను
ఓషధిగానో జన్మించగలుగుదునా? అట్టి జన్మ లభించిన ఎంత ధన్యత! ఈ వనితలు వదులుటకు శక్యము గాని వతి సుతాధులను వీడే ధర్మ మార్గంను వదిలి ముకుందునిపై అనురాగం చేవాని వెంటపడిరి. శృతుల భగవాన్ని పాదములు వెదికి ఇట్టివి అని నిర్ధారింపలేకపోయినవి. అట్టి భాగ్యమును పొందిన ఈ వనితల జన్మమే జన్మము. ఏ భగవాన్ని పాదపద్మం లక్ష్మీదేవి చేతను బ్రహ్మాదుల చేతను ఆప్త కాములకు యోగీశ్వరుల చేతను అర్చించబడినవో అట్టి పాదమును రాసగోష్ఠిలో ఈ వనితలు గట్టిగా కౌగలించుకొని హృదయం ఆనుకొని తాపము తొలగిన వారు అయిరి. వందే నంద వ్రతశ్రీనాం పాదరేణుమభీకశః యాసాం హరి కథోద్గీతం పునాతి భువనత్రయం. వందే నంద వ్రతశ్రీనాం పాదరేణుమభీకశః యాసాం హరి కథోద్గీతం పునాతి భువనత్రయం. నందవ్రత శ్రీల పాద పరాగమును మరలా మరలా నమస్కరించుచుందును. వారు పాడిన హరికథా గానము 3 లోకములను పవిత్రము చేయజాలినది. ఇట్లు వారిని స్మరించి వారి వైభవమును కీర్తించి వారి వద్ద యశోధానందుల వద్ద అనుమతిని పొంది వెనుకకు వెళ్ళటకు ఉద్ధవుడు రథమును అధిరోహించెను. నందాదులు వెళ్ళిపోచున్న ఉద్ధవునకు అనేకములైన కానుకలను అర్పించుచు ప్రేమతో కంటనీరు పెట్టుకుని ఇట్లు పలికిరి. మా మనో ప్రవృత్తులు కృష్ణ పాదపద్మములనే సంతతము ఆశ్రయించి ఉండునట్లును, మా మాటలు వాని నామములనే కీర్తించునట్లును, మా శరీరము వానికి నమస్కారము అర్పించుట యందు ఆసక్తి కలిగి ఉండినట్లును అనుగ్రహింపుము. కర్మవశమున ఈ సంసారమున జన్మ పరంపరలో తిరుగుతున్న మాకు ఎట్లో భగవదనుగ్రహంచే పుణ్య పరిపాకముచే భగవానుడు శ్రీకృష్ణుని యందు ఇట్టి ప్రేమ కలిగినది ధన్యులమాయితమే. కృష్ణ భక్తి పరిపూర్ణులకు గోపికలచే ఆరాధింపబడి ఉద్ధవుడు కృష్ణుడు పాలించుచున్న మధురకు తిరిగి వచ్చి కృష్ణునికి నమస్కరించి ఆ గోకులం నందలి జనులు భక్తులు భక్త్యుద్రేకముతో ఒసగిన కానుకలను మహారాజునకు అర్పించెను. కుబ్జ తన ఇంటికి రమ్మని భగవాన్ని ఆహ్వానించినది. శ్రీకృష్ణుడు వచ్చినదని మాట ఇచ్చినాడు. సర్వాంతరాత్మ సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు కామతప్తురాలైన ఆ కుబ్జకు ప్రీతిని కలిగించవలనే ఆమె ఇంటికి ఎగను. ఆమె గృహము విలువైన అలంకారములతో కామోద్దీపనముగు శయనాసనములతో ధూపములతో దీపములతో నానావర్ణములకు పుష్పమాలలతో అలంకరింపబడినది. కామశాస్త్రం నుండి పేర్కొనబడిన చెత్తరువులు అతడు ప్రదర్శించబడి ఉన్నవి. శ్రీకృష్ణుడు వచ్చుచున్నాన్ని చూచి తొట్టుపాటులో తన ఆసనం నుండి లేచి చిలికెత్తలతో ఎదిరేగి గౌరవించి ఆసనంపై కూర్చుండబెట్టెను. ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణునితో ఆమె ఇంటికి ఎగెను. అతన్ని కూడా ఆమె ఆరాధించి ఒక ఆసనంను చూపాను, కానీ అతడు భగవానుతో సమానంగా కూర్చునరాదని ఆసనంను స్పృశించి నేలపై కూర్చుండెను. ఆమె కృష్ణునితో ఆనందము అనుభవించుటకు స్నానాదులను నివర్తించి అలంకరించుకుని వచ్చినది. ఆమె సిగ్గుపడుచుండగా కంకణములచే అలంకరింపబడి ఉన్న ఆమె చెయ్యి భగవానుడు పట్టుకొని తాను కూర్చుని ఉన్న శయ్యపైకి తార్చి రమించెను. చందనము సమర్పించిన పుణ్యమునకు యోగులు పొందలేని మహాభాగ్యమును పొందగలిగినది. స్వామిని గాఢలింగనము చేసుకుని ఆమె మానసిక తాపమును తొలగించుకున్నది. ప్రకృతి సంబంధరహితుడు పరమాత్మ. అతనికి ఈ లౌకికమైన సమాగమములు క్షుద్రమైన ఆనందములు కోరదగినవి కావు. తన్ను ప్రేమించిన వారు ఎట్లు కోరినా అట్లే వారికి అనుభూతిని ప్రసాదించుటే భగవాన్ని ఆర్జవము. అవాప్త సమస్త కాముడు భగవానుడు. ఆమె కోరినట్లే ఆమెను ఆనందింపజేసెను. ఆమె కోరికను తీర్చి ఆమెచే ఆరాధింపబడి ఆమెకు ఆహ్లాదమును కలిగించి ఉద్ధవునితో కూడి తన భవనమును కేగినాడు. లౌకికమైన వాసనలు వదలకపోవటచే కామవాసన వాసితమగు మనసుతో సాత్వికమైన బుద్ధి లేక క్షుద్రమైన కామభోగమును అనుభవింపగోరినదై భగవానుతో కూడిచే బ్రహ్మానంద స్వరూపుడు స్వామి నుండి బ్రహ్మానందనమునే పొందినది. శ్రీకృష్ణుడు బలరామునితో ఉద్ధవునితో కూడి అక్రూరుని కోరిక తీర్చుటకు వాని ఇంటికి ఎగినాడు. తన బంధువులకు బలరామకృష్ణుల రాకను దూరం నుండి చూచి అక్రూరుడు ఆనందపరవశుడై ఎదురేగి కౌగలించుకుని బలరామకృష్ణులకు నమస్కరించెను. వారు తిరిగి అక్రూరునకు నమస్కారం చేసి కృష్ణుని ఆసనముపై కూర్చుండ చేసి పాద ప్రక్షాళనము చేసి ఆ జలమును శిరసుపై ప్రోషించుకున్నాడు. దివ్య వస్త్ర గంధ మాల్య భూషణములతో శ్రీకృష్ణుని పాదములను తలవుడిలో ఉంచుకుని తుడుచుచూ ఇట్లు పలుకుచున్నాడు. మా భాగ్యవశమున సప్రజనముగా కంసుడు మలిసినాడు. ఈ వంశమునకు ఉద్ధరించితివి. మీరిద్దరూ ప్రధాన పురుష శరీరకులు.
జగత్ కారణభూతులు నీకంటే వేరైన కారణం ఈ జగన్ముకు లేదు. మీకే చెందిన ప్రకృతి పురుషి కాలంలో అనే పదార్థంలో చే నీవే ఈ లోకంను సృష్టించితవి. అందు జీవుని ద్వారా అంతరాత్మగా ప్రవేశించి నామరూప విభాగములు గల భిన్న రూపములుగా గోచరించుచుంటివి. ఈ లోకములందరి చరాచరాత్మకముగు సకల భూతముల యందును పృథివ్యాధి పంచభూతములు కూడి ఉండియో వాని కంటి వెలుపల ఎట్లు వేరు పదార్థములుగా కనిపించుచున్నవో అట్లే ఈ లోకంలో ప్రకృతిని మార్చి జీవుణ్ణి చేర్చి నీవు చేరి ఒక్కడవే అనేక రూపములు కలవాడివిగా కనపడుచున్నావు, వేరుగా కూడా కనపడుచున్నావు. ఈ లోకమునంతను నీవే రజోగుణము ప్రకోపించిన శరీరము గల జీవుని యందు ప్రవేశించి సృష్టించుచున్నావు. తమో గుణములు గల శరీరము గల జీవుని యందు ప్రవేశించి లయము చేయుచున్నావు. అప్పుడప్పుడు నీ నిశ్చిస్తముకు వేదబోధితముకు ధర్మ మార్గము వేద మార్గ విరోధులచే ఇట్లు భక్తుడుగా అక్రూరునిచే ఆరాధింపబడిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుచు మహాపరుచు అక్రూరునితో ఇట్లు పలికెను. నీవు మా మేలు కోరిన వాడవు, పిన్న తండ్రివి, శ్లాఘ్య బంధుడవు, నీ బిడ్డలము మేము, మాపై నీవు దయచూపి కాపాడవలను. నీ వంటి భాగవతులే శ్రేష్టంలో ఆత్మశ్రేయస్సు కోరివారు నీ వంటి భాగవతులనే సేవింపవలను. ఇంద్రాది దేవతలు స్వార్థపరులు, వారు ప్రయోజనం లేక పరులకు ఉపకరింపరు. భాగవతులు ప్రయోజనరహితంగా ఇతరులకు ఉపకరించరు. జలములనియో తీర్థములు కావు, తీర్థములని జలంలో స్నానం చేసినను ఆ జలములో పవిత్రతను కలిగింపలేవు. మట్టితో శిలతో ఏర్పరిచిన విగ్రహంలే దేవతలు కారు. వారిని సేవించాను హృదయంలోని రజస్తమస్సులు తొలగి సత్వగుణము వెంటనే ఆవిర్భవించదు. తీర్థ స్నానము చేత క్షేత్ర సందర్శనం చేత కొంతకాలం తర్వాత సేవించిన వారి మనసులో శుద్ధి కలుగును. కానీ నీ వంటి మహాభాగవతులకు సాధువుల దర్శనము వెంటనే పవిత్రతను కలిగించును. నీవు మా మిత్రులకు పాండవులకు శ్రేయస్సును సమకూర్చుటకే వారి క్షేమం తెలుసుకుంటకే హస్తినాపురంను వెళ్ళవలను. తండ్రి చనిపోయిన తర్వాత బాలురైన పాండవులు తల్లి అయిన కుంతితో ధృతరాష్ట్రుని ఆజ్ఞచే హస్తినాపురం చేరి అచ్చటనే ఉన్నారని వింటమే. అంబికాపుత్రుడు ధృతరాష్ట్రుడు బాహ్యమునే కాక అంతరంగా కూడా చూపులేనివాడు. దుర్మార్గుడు కొడుకు మాట వినేవాడు. లోపబుద్ధిచే సోదరపుత్రులను స్వభావంతో చూడలేడు. నీ వచ్చరికి వెళ్ళి పాండవుల స్థితిని వారి మంచి చెట్లను తెలుసుకుని రమ్ము, వారికి క్షేమం కలిగింప ప్రయత్నింపము. ఇట్లా అక్రూరుని ఆజ్ఞాపించి శ్రీకృష్ణుడు ఉద్ధవ బలరాములతో తన భవనము కేగెను. అక్రూరుడు హస్తినాపురం కేగి ధృతరాష్ట్రుని భీష్ముని విదుర ద్రోణ కృప అశ్వత్థామలను చూచెను. కర్ణుని దుర్యోధుని పాండవులను కుంతిని అందరినీ కలిసి వారందరి క్షేమవార్తలను తెలుసుకుని శ్రీకృష్ణుని క్షేమవార్తను వారికి తెలియజేశాను. కొన్ని నెలలు ధృతరాష్ట్రుని నడవడిని పరిశీలించుటకు అచ్చట ఉండెను. అతని కుమారుడు దుష్టుడు, ధైర్యము తక్కువ, దుష్టబుద్ధులకు కర్ణాదులను అనువర్తించేవాడు. పాండవుల తేజో పరక్రమాదులను వినయాది సద్గుణములను వారిపై ప్రజలకు గల అనురాగమును ఓర్వలేక విషము పెట్టుట మొదలకు దుష్టచేష్టలు చేయుటను కుంతి విదురుడు అక్రూరునకు తెలియజేసిరి. కుంతి తన సోదరుడు అక్రూరుడు కనపడగానే పొట్టిల స్మరణకు వచ్చి వారి అందరి క్షేమమును అడుగుచుండెను. సోదరా, మా తల్లిదండ్రులు సోదరులు మా సోదరుని కుమారులు మమ్మల్ని స్మరించుచున్నారా? మా మేనలుడు శ్రీకృష్ణుడు భక్తవత్సలుడు మేనత్త కొడుకులకు పాండవులను స్మరించునా? తోడేళ్ల మధ్య ఆడులేడి వలె శత్రువుల మధ్యనున్న నన్ను, తండ్రి లేని నా పిల్లలను అతడు ఎన్నడైనా ఓదార్చునా? ఇట్లో అక్రూరునితో మాట్లాడుచు శ్రీకృష్ణుని ధ్యానించుచు స్మరించి ఇట్లో పలుకుచున్నది. కృష్ణ, నీవు మహాయోగివి, అందరికీ ఆత్మ అయిన వాడవు, విశ్వమును సృష్టించిన వాడవు. బిడ్డలతో దుఃఖమును పొంది బాధపడుచున్న శరణాగతులను ఈ సంసారంలో భయమునందుచున్న బ్రహ్మాదులకు కూడా మోక్ష ప్రదానము చేయగల నీ పాదపద్మము కంటే వేరు రక్షకము లేదు. రాగద్వేషాది విరహితుడు, అనుకూల్యము కలిగి అంజలి ఘటించిన మాత్రముననే కాపాడు వాడవు. స్వరూపముచే గుణములచే బృహత్వము గల బ్రహ్మస్వరూపుడవు, పరమాత్మవు, యోగీశ్వరుడు, ఉపాయ స్వరూపుడవగు నిన్నే శరణముగా కూరుచున్నాను అని తన వాడగు కృష్ణుని జగదీశ్వరుని స్మరించి కుంతి ఏడ్చెను. అక్రూరుడు విదురుడు యోగసిద్ధిని పొందిన వారగుడిచే సుఖదుఖముల రెండింటినీ సమముగా భావించినారు. తమను ఓదార్చిరి. అక్రూరుడు మిత్రులతో పరివేష్టింపబడి ఉన్న ధృతరాష్ట్రుని చేరి పుత్ర లాలసుడు విషమ బుద్ధి ఎగు అతనితో ఇట్లు చెప్పుచున్నారు. ధృతరాష్ట్ర, నీవు కురవంశంన కీర్తిని వృద్ధి పొందింపచూచిన వాడవు. మీ సోదరుడు చనిపోగా నీవు రాజ్యమును చేపట్టితివి. రాజ్యమును ధర్మంతో పాలించుచు మీ నడవడిచే ప్రజలను ఆనందింపజేయుచు బంధువులు ఎందు సమబుద్ధితో నుండుము. ఈ లోకంలో కర్మచే అందరూ జన్మించుచుందురు. ఆ కర్మ అనుభవించినంత వరకు ఉందురు. అంతేగాని శాశ్వతంగా ఒకరితో ఒకరు కలిసి ఉండవలనని కోరేన్నో ఉండజాలరు. మనకెంతో ప్రియమైన శరీరము, భార్య, బిడ్డలు కూడా చిరకాల మనతో కలిసి ఉండట సాధ్యపడదు. ఈ శరీరంను చేరి జీవుడు ఒక్కడే పుట్టుచున్నాడు. చనిపోనప్పుడు ఒక్కడే పోవను. పుణ్యమునందు పాపమును అనుభవించుచున్నప్పుడు ఎవడు చేసిన దాన్ని వాడే అనుభవించవలను గాని వేరొకరు అనుభవింప సాయపడరు. నీటిలో జంతువులు నీరు ఉన్నంతసేపు
నీటికై చేరి ఉన్నట్లు వివేకహీనుడు గృహస్థుని చేరి ఉండి అధర్మముచే అతడు ఆర్జించిన ధనమును కొడుకులు మిత్రులు బంధువులు హరించువారే కానీ సాయపట్టకెవరు ఉండరు. నా వాడు అని ఎవరిని ప్రేమింతమో నేను అని దైనిని ప్రేమింతమో ఆ బంధువుల ఆ శరీరం కూడా వీడార్చిన ధనమును అనుభవించక ముందే వాణ్ణి వదిలివేతురు. తాను ఆచరించవలసిన ధర్మమును ఆచరించక అర్థమునకై పాకులాడిన వాడు తన అనర్థమును తానే ఆర్జించుకొనెను. ఈ దేహమును బిడ్డలను కాపాడుకుంటకు అధర్మమును ఆచరించి ధర్మమును వీడినవాడు ఈ లోకంలో ఉన్నంతకాలము కోరికలు ఈడేరే వరకు చివరి వరకు అంధతా మిశ్రమైన నరకమున పొందును. రాజా, ఈ దేహమునకు సంబంధించిన వారిను కళ్ళలో అనుభవింప భోగముల వంటి వారు స్థిరముగా ఉండినవి కావు అని గుర్తించి బుద్ధి చే మనసు నియమించుకుని అందరి ఎడ సమబుద్ధి కలవాడివే రాగద్వేషం లేని వాడివే జీవింపుము. అక్రూరుడు చెప్పిన ఉపదేశమును విని అక్రూర, నీవు చాలా ఉదారుడు. మంగళావహమగో హక్కును అందించితివి. మరణశీయుడగు వాడు అమృతమును పొందినట్లు ఎట్లు తృప్తి చెందుడు అట్లే నీ మాటలు విని చూసిన నాకు తృప్తి కలుగుటలేదు. నీ వాక్కు మధురము హితము, కానీ అది నా మనసును నిలుచుటలేదు. స్ఫటిక శిలామయముకు ప్రదేశముపై మెరుపు ఎట్లు స్థిరముగా నిలవదు అట్లే ఉపదేశం నా మనసును నిలవకున్నది. ఈశ్వరు నిర్ణయం ఎవడు తప్పించుకొనగలడు? భూమి యొక్క భారంను తొలగించుటకు యదువంశమును అవతరించిన కృష్ణుని సంకల్పానుసారమే జరుగును. ఇట్టిదని ఎరుగుటకు శక్యము కాని తన శరీరముగు ప్రకృతి చే శ్రీహరి బ్రహ్మ మొదలు పిపీలకము వరకు సకల శరీరములను సృష్టించి సత్వరజస్తమోఘములు ప్రకోపం చేవారు అనుభవించే విషయములను అనుభవించుటకు వారిలో వారికి తెలియకుండా ప్రవేశింపి అనుభవింపచేయును. ఈ సర్వేశ్వరుని క్రీడ, ఈ సంసార చక్రము, ఇది ఎవరిను ఎరుంగజాలరు. అట్టి పరమేశ్వరునకు నమస్కారము. ధృతరాష్ట్రుడు జ్ఞానము గల మూర్ఖుడు. అతనికి భగవత్ ప్రభావము తెలియను. భగవత్ సంకల్పముచే ఏర్పడిన శరీరం నందలి గుణ ప్రవాహమునకు ఎవ్వరును ఎదురీదజాలరని అతడు ఎరుంగును. అతనికి జరగబోవునంతయు తెలిసాను. మాయాపరవశుడే ప్రవర్తించుచున్నాడని అక్రూరుడు దుఃఖించినాడు. మిత్రుల వద్ద అనుమతి తీసుకొని మరలా ఉద్ధవుడు వెళ్ళిపోయాను.